ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అమ్మ లేకపోతే ఒక్క సెకండ్ మనము ఏం చేద్దామంటే, మన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో చేద్దామమ్మా. నేను మర్చిపోయాను కూడా, ఆ గ్రూప్లో చేద్దాం. జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అవుతారు. ఇప్పుడు ఒక్క సెకండ్ ఉండమా, అట్లే ఉండు. గ్రూప్లో నువ్వు లేదు కదా. సరేమ్మా, సరే కంటిన్యూ అమ్మా, కంటిన్యూ అమ్మా. బిగిన్ చేయమంటారా మేడం? ఓకే అమ్మా, ఓకే ఓకే. వాయిస్ బాగానే ఉందా? ఓకే అమ్మా, వినపడుతుందమ్మా. జగద్గురు అయినటువంటి కత్రి సారికి, స్వర్ణమాలమ్మకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి అలానే ప్రతిరోజు మనకు ధ్యానం అందిస్తున్న తటపత్రి వీరరాఘవులు గారికి, మరి బ్రహ్మ విద్య రాజలక్ష్మి మేడంకు మరి శతకోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఉండే మాస్టర్లందరికీ నా వందనాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడంకు అనంత కోటి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మాది తిరుపతి, నా పేరు పద్మావతి. మరి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఈ పుస్తకం సత్యము అనే పుస్తకం. సత్యం అనే పుస్తకంలోనే సత్యం అనే టాపిక్ అది నేను తీసుకున్నా. ఈరోజు దాని గురించి తెలుసుకున్నాను. సత్యములో, ఈ సృష్టిలో సత్యము అసత్యము రెండు ఉన్నాయి. వీటి గురించి బాగా తెలుసుకోవాలి. ఏంటి, ఈ సృష్టిలో సత్యము అసత్యము ఈ రెండు ఉన్నాయి. వీటి రెండుని గురించి బాగా తెలుసుకోవాలి. అసత్యం అంటే ఏమిటి? సత్యం అంటే నిత్యమైనది. మరి నిత్యమైనది అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడు ఉండేది. ఎప్పుడు ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే కాలం మారినా, యుగాలు మారినా మారనిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సత్యం అన్నది నిత్యమై ఉండాలి, శాశ్వతమైనది ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాదు మార్పు చెందకుండా ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలం మారినా, యుగాలు మారినా మారకుండా ఉండాలి. ఇలాంటి లక్షణాలు దేంట్లో ఉంటాయో అదే సత్యము. ఈ లక్షణాలు దేనిలో లేకపోయినా అది సత్యమే. మరి ఆ లక్షణాలు దేనిలో ఉన్నాయి అంటే ఒకటే ఒకటి, అదే భగవంతుడు. ఆయనే ఆత్మ అని అంటారు. అందుచేత భగవంతుడే సత్యం అంటే, ఆత్మ అంటే సత్యము అని తెలుసుకోవాలి. సృష్టిలో ఆత్మ తప్ప అన్ని అసత్యాలే అని తెలుసుకోవాలి. ఆత్మ సత్యము. మరి వేదాల్లో సత్యమే జయతి అని చెప్పబడింది. అంటే సత్యమే జయించిందని స్పష్టంగా చెప్పబడింది. అందుచేత మానవుడు ఎందులో జయం సాధించాలన్నా, అంటే జయం పొందాలన్నా సత్యములో జీవించవలసిందే. మానవుడు ఏది జయించాలన్నా సత్యంలోనే జీవించాలి. మానవుడు చాలా జయించాలి. దుఃఖాన్ని జయించాలి, అశాశ్వతాన్ని జయించాలి, బాధలను జయించాలి, కష్టాలు జయించాలి,
సమస్యలను జయించాలి. మరి ఇవన్నీ సత్యాన్ని ఆశ్రయించిన వారు, సత్యము మాట్లాడేవారు, సత్యములో జీవించేవారు సాధించగలరు. అందుచేత అసత్యాన్ని ఆశ్రయించిన, సత్యములో జీవించిన, సత్యాన్ని మాట్లాడుతున్న వారికి అన్ని అపజయాలే. అంటే వారికి కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఉంటాయి. కష్టాలు, నష్టాలు, మరి దుఃఖాలు, రోగాలు, అశాంతి, బాధలన్నీ ఉంటాయని తెలుసుకోండి. మరి అసత్యం అంటే ఏమిటో తెలియాలి. అంటే ముందు సత్యము అంటే ఏమిటి తెలుసుకోవాలి. సత్యం అంటే సాక్షాత్ భగవంతుడు అని చెప్పుకున్నాము. ఆయనే ఆత్మ అంటారు అని కూడా చెప్పుకున్నాము. అంటే ఆత్మే సత్యము, భగవంతుడే సత్యము. ఆయనే హిందూ మతంలో పరబ్రహ్మ అని, ముస్లింలో అల్లా అని, క్రిస్టియన్స్ లో తండ్రి అని అంటారు. మరి ఆది శంకరాచార్యుల వారు బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అన్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి భగవంతుడు ఎక్కడ శాశ్వతమైన వాడు, మిగిలినవన్నీ అంటే జగత్తులో ఉన్నవన్నీ అశాశ్వతమైనవి. అంటే అంటే అదృష్టమయ్యేవే అన్ని తెలుసుకోవాలి. అందుచేత భగవంతుడు తప్ప మిగిలినవన్నీ అశాశ్వతాలే. అంటే ఆత్మ తప్ప అన్ని అశాశ్వతాలే. ఆత్మే కాని అన్ని సత్యాలే, అసత్యాలే అని శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. అందుచేత తెలుసుకోండి, ఆత్మను తప్ప దేన్ని ఆశ్రయించినా అసత్యాన్ని ఆశ్రయించినట్లే. ఒక రకంగా చెప్పాలంటే రూపము కలిగినవన్నీ అంటే ఈ కళ్ళకు కనిపించేవన్నీ అసత్యాలే. ఇంకా చెప్పాలంటే సత్యము సృష్టింపబడినది అంతము కానిది. అంటే సత్యానికి పుట్టుక లేదు, సావు లేదు. సత్యానికి పుట్టుక లేదు, సావు లేదు, రెండు లేదు. శాశ్వతంగా ఉండేది. ప్రపంచంలో ఎక్కడ చూసినా దుఃఖము, అశాంతి, బాధ, కష్టము తాండవిస్తుంది. ప్రపంచం మొత్తము గమనిస్తే ఇది అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైన దుఃఖం ఉంది. దుఃఖం అంటే ఏ సమస్యల వల్ల బాధ కలిగినా దానిని దుఃఖం అంటారు. గమనిస్తే మానవులకు అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. మరి ఒకటి ఆరోగ్య సమస్యలు, అవి కొన్ని వదిలేవి కాదు, వేలలే ఉన్నాయి. రెండోది ఆర్థిక సమస్యలు, ఇవి కూడా 100 రకాలు ఉన్నాయి. మూడోది కుటుంబ సమస్యలు, అంటే కుటుంబంకు బంధువులకు మధ్య ఉండే సమస్యలు. నాలుగోది సంసార సమస్యలు, అంటే భార్య భర్త మధ్య ఉండే సమస్యలు. ఈ ఇరుగు పొరుగు వారితో ఉండే సమస్యలు. ఆరోది వృద్ధాప్య సమస్యలు, అంటే ముసలితనంలో ఉండే సమస్యలు. ఏడోది మరణాంత జీవిత సమస్యలు. మరి మానవులు ఇలాంటి సమస్యల్లో
బాధపడడానికి కారణం అందరూ సత్యంలో జీవించడమే. అంటే అంతా అసత్యాన్ని ఆశ్రయిస్తున్నారు, అసత్యం మీదనే మోజు పెంచుకుంటున్నారు, అసత్యమే గొప్పదని అనుకుంటున్నారు, అసత్యమే వెంట పడుతున్నారు. తెలుసుకోండి, అసత్యం వెంట పడినంత కాలము ఎవరి బతుకైనా ఇంతే. ఎంతమంది దేవుళ్ళను ఆశ్రయించినా, ఎన్ని తీర్థాలు చేసినా, ఎంతమంది గురువులు, స్వామీజీలు, బాబాలు ఆశ్రయించినా వారు దుఃఖం నుండి బయటపడలేరు. మరి అంటే అశాశ్వతమైంది. అంటే అశాశ్వతమైంది అంటే ఈ గుళ్ళు, గోపురాలు, ఇవన్నీ గురువులు, ఆ స్వామీజీలు, బాబాలు, ఎన్ని తీర్థయాత్రలన్నీ అశాశ్వతమైనది. ఇవి ఎన్ని చేసినా కూడా దుఃఖం నుండి బయటపడలేరు. లోకమంతా అశాశ్వతాన్ని ఆశ్రయిస్తున్నారు. అంటే అసత్యమైన విగ్రహాలను, ఫోటోలను, ప్రతిభలను ఆరాధిస్తున్నారు. ఇక్కడ అసత్యం అంటే ఒకప్పుడు ఉండి తర్వాత ఉండనిది, మార్పు చెందనిది, శాశ్వతం కానిది. ఒక రకంగా చెప్పాలంటే విగ్రహాలను ఆరాధించే వారంతా అసత్యాన్ని ఆరాధిస్తున్నట్టు. అందుకే చిన్ననాటి నుండి పూజలు చేస్తున్నా, ఫోటోలు పెట్టి ప్రార్థిస్తున్నా, దుఃఖములో అంటే సమస్యలతోనే ఉంటున్నారు. కారణము వారికి ఆత్మ సత్యం అని తెలియక వాళ్ళు పెద్దలు పూర్వకాలంలో ఏం చేస్తున్నారు, పిల్లలు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకు తెలియక, ఇది ఆత్మ సత్యం అని తెలియక. మరి చాలా మంది పూజలు చేసి పుణ్యం వస్తుందని అనుకుంటారు. కానీ దైవాన్ని కాకుండా, అంటే ఆత్మను కాకుండా అసత్యాన్ని ఆరాధిస్తే పుణ్యం ఎలా వస్తుంది? చెప్పిన అర్థం కాదు. మరి పత్రిసి పిరమిడ్ ధ్యానులు 18 ఆదర్శ సూత్రాలను అసత్యమైన విగ్రహారాధన వద్దు, సత్యమైన ఆత్మనే ఆరాధించాలని అన్నారు. కారణము సత్యమే భగవంతుడు కాబట్టి. అందుచేత ఆత్మను అంటే భగవంతుణ్ణే పట్టుకోవాలి, అంటే ధ్యానం చెయ్యాలి అని పత్రి గారు చెప్పడం జరిగింది. కారణము భగవంతుడే ఆత్మని భగవద్గీతలో 10వ అధ్యాయంలో 20వ శ్లోకంలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ శ్లోకం, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ సుత అహం ఆదిత్య మధ్యంచ భూతానాం ఏవచ. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. మరి తాత్పర్యం ఏమంటే, ఓ అర్జున, సర్వ ప్రాణుల్లో స్థితమై ఉన్న ఆత్మను నేనే అయ్యున్నాను. మరి ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరము నేనే అయ్యున్నాను అంటాడు శ్రీకృష్ణ భగవాన్. సర్వ ప్రాణుల్లో స్థితమై ఉన్నాను నేను అని చెప్తాడు. మరి ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరం నేనే అయ్యున్నాను అని కూడా చెప్తున్నాడు. మరి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన ఈ శ్లోకాన్ని బట్టి ఆత్మే దైవమని, అంటే భగవంతుడని ఆయన సమస్త ప్రాణుల శరీరాల్లో ఉన్నాడని, మరి సమస్త ప్రాణులు అంటే అన్ని 84 లక్షల జీవరాశుల్లో అందరిలో నేనున్నాను, అందరి ప్రాణుల్లో నేనున్నాను అంటాడు ఆత్మలో అని
చెప్తాడు. స్పష్టంగా తెలుసుకోవచ్చు. అందుచేత సత్యాన్ని ఆరాధించాలి అంటే ఆత్మను ఆరాధించాలి. మరి శరీరంలో ఉన్న ఆత్మను ఆశ్రయించాలంటే శరీరం లోపలికి వెళ్ళాలి. మరి శరీరం లోపలికి వెళ్ళాలి అంటే ఒక్కటే మార్గం, అదే పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ఆ మార్గంలోనే లోపలికి పోవాలి. లేకుంటే మన శరీరంలో పరమాత్ముడు ఉన్నాడు కానీ తెలుసుకోలేకుండా. పత్రిసారి వచ్చిన తర్వాతనే ఈ మార్గంలో మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడే నీ శ్వాసే నీ గురువు అన్నాడు. ఆ శ్వాస ఎక్కడికి పోతుంది ఎక్కడికి వస్తుంది అని తెలుసుకున్నాడు. ఆ భగవంతుడి దగ్గరికి పోతుంది వస్తుంది. ఎందుకంటే మానవుడు అంటే శరీరము మనసు ఆత్మ అన్నారు. ఈ శరీరం దాటుకుంటే మనసు, మనసు దాటుకుంటే ఆత్మ. అప్పుడు ఆత్మ దగ్గరికి పోతుంది. మరి మనం చేతులు కట్టేస్తాము, కాళ్ళు కట్టేస్తాము, మరి నోరు కట్టేస్తాము, ఇంకేం కట్టేయాలా? మనసును కట్టేయాలి. ఈ మనస్సును అంతర్ముఖం చేస్తున్నామంటే అప్పుడు ఎక్కడికి పోతుంది? ఆ పరమాత్ముడి దగ్గరికి పోతుంది. ఆ పరమాత్ముడితో మనం ఉండగలుగుతాం. ఉన్నప్పుడు ఎంతో ఆనందం అనుభూతిని పొందుతాం ఆ పరమాత్ముడితో. మరి అందరూ సార్ చెప్తారు, భార్యాభర్త సంభవంలో 10 నిమిషాలే ఆనందం. ఇది శాశ్వతమైన ఆనందం, ఇది ఎల్లప్పుడూ ఉండేది. మరి ఆ ఆనందాన్ని పొందాలి అని చెప్తాడు. మరి భగవద్గీతలో నేను ఆత్మ అని శ్రీకృష్ణ వారు స్పష్టంగా చెప్పారు కదా. అందుచేత అసత్యాన్ని వదిలి సత్యాన్ని పట్టుకునేవాడే గొప్పవాడు. మరి ఆ సత్యాన్ని వదలాలంటే మరి 350 జన్మాలు కావాలి అంటాడు సార్. సత్యాన్ని పట్టుకోవాలంటే సత్యాన్ని పట్టుకునేవాడే గొప్పవాడు. అంతేకాని పూజలు చేసి ధ్యానం చేసేవాడు కూడా గొప్పవాడు కాదు. కారణము వాడు ఇంకా అసత్యాన్ని వదలలేడు, సత్యాన్ని నమ్మలేదు. భగవద్గీతలో సత్యాన్ని పట్టుకుని చెప్పబడి, అందుచేత ఎవరైతే ఆత్మను పట్టుకుంటారో వారు సాక్షాత్ భగవంతుడు అని భగవంతుని పట్టుకున్న వారు అవుతారు. వారు భగవంతుని పొందుతారు, దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు. అంటే దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతారని చెప్తారు. ఆత్మను పట్టుకుంటూ వారు సాక్షాత్ భగవంతుని పట్టుకున్న వారు అవుతారు. వారు భగవంతుని పొందుతారు, దుఃఖం నుండి శాశ్వతంగా బయటపడతారు. ఈ విషయము ఈ కింది శ్లోకాల్లో చెప్పబడింది. మరి దాని తాత్పర్యం అంటే ఎవరు ఇంద్రియాలన్నిటినీ స్వాధీనపరుచుకొని మరి సమభావము కలవారే సమస్త ప్రాణులను నేర్చుకొని మనరించుకొని ఆసక్తి కలవారే దాన్ని నిర్వేదింప చేస్తారు. కానీ ఇంద్రియాలకు గోచము కానిది, ఊహించవలసి కానిది, నిర్మోహకరమైనది, చాలించనిది, నిత్యమైనది,
అంతటా వ్యాపించి ఉన్న అక్షర పరబ్రహ్మను అంటే ఆత్మను ధ్యానించుకున్నారు వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా చెప్తాడు. శ్రీకృష్ణుడు వారు చెప్పినట్లు ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలంటే ముందు కళ్ళు మూసుకోవాలి, చేతులు కట్టేయాలి, కాళ్ళు ముడుచుకోవాలి. అప్పుడు ఆలోచనలు వస్తాయి. వాటిని కట్ చేసి శ్వాసను గమనించాలి. కాసేపు ఆలోచనలు అన్నీ ఆగిపోతాయి, మనసు కూడా పనిచేయదు. అప్పుడు వారు శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు ఇంద్రియాలను స్వాధీనం చేసుకున్న వారు అవుతారు. ఇంద్రియాలన్నీ మన స్వాధీనం చేసుకుంటాం. ఆయన ఇంకా ఏమన్నాడంటే అందరి పట్ల సమభావం కలిగి ఉండాలన్నారు. అందరూ అంటే మానవులతో పాటు అన్ని జీవులు ఒకటే, వేరు వేరు కాదు అన్న భావం కలిగి ఉండాలన్నారు. అన్ని ప్రతి జీవి కూడా మరి సమభావముతో ఉండాలి. మానవుడే ఒక్కడే కాదు, సర్వజీవులు సమభావముతో కలిగి ఉండాలన్నారు. శ్రీకృష్ణుడు వారు ఇంకా ఏమన్నారంటే సమస్త ప్రాణులకు హితము చేయటానికి ఆ శక్తి కలిగి ఉండాలన్నారు. ఆ శక్తి కలిగి ఉండాలన్నారు అంటే అన్ని రకాల జంతువులు, పక్షులు, జలచరాలను హింసించకుండా, చంపకుండా రక్షించాలన్నారు. అలా జీవిస్తూ మానవ ఇంద్రియాలకు కనిపించనిది, మానవుడు ఊహించనిది, ఆకారం లేనిది, చలించనిది, నిత్యమైనది అంటే ఎప్పుడు ఉండేది, అంతటా వ్యాపించి ఉన్నది, అంతా అంటే సమస్త సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. మరి ఉన్నదైన అక్షర పరబ్రహ్మ అంటే నశింపు లేని కనిపించని అందరికంటే గొప్పవాడైన భగవంతుణ్ణి అంటే ఆత్మను ఎవరైతే ధ్యానిస్తారో వారు నన్ను పొందుతారు అని శ్రీకృష్ణ వారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు అంటే సత్యాన్ని పొందడము ఆత్మ తేలికైన సమస్య సామాన్యమైన విషయం కాదు, కానీ ధ్యానం చేస్తే అది సాధ్యమవుతుంది. అటువంటి వారు సమస్త దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడగలుగుతారు. అందుకే పత్రి గారు సత్యారాధన చెయ్యాలి అన్నారు. పత్రి గారు ఏం చెప్పినారంటే సత్య ఆరాధన చెయ్యాలి అన్నారు. అలాగే సత్య సాయిబాబు ఆ పంచశీలాలు బోధించారు. అవే సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి. అంటే ఆయన ప్రథమంగా సత్యము గురించి చెప్పాడు. ఆ సత్యాన్నే హిందూ మతంలో పరమాత్మ, పరబ్రహ్మ, భగవంతుడు, సృష్టికర్త, విశ్వాంత పరబ్రహ్మ స్వరూపుడు, విశ్వమంత పరబ్రహ్మ స్వరూపుడు, లలితాదేవి ఆదిశక్తి అని రకరకాలుగా పేర్లతో పిలుస్తారు. ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్స్ తండ్రి అంటాడు,
మరి పత్రి గారు కూడా అటువంటి సత్యాన్ని సత్యాన్ని 18 మరి సత్యాన్ని ఆచరిస్తున్నారు, సత్యాన్ని ఆరాధిస్తున్నారు. ఆయన 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రము విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అన్నారు. మరి అటువంటి సత్యము ఎవరికి అర్థమవుతుందంటే సత్యాన్ని ఆశ్రయించిన వారికి. కానీ సత్యాన్ని ఆశ్రయించని వారికి అర్థం కాదు. సత్యాన్ని ఆశ్రయించిన వారికి అర్థం కాదు. వేదంలో సత్యమైన జయతే అన్నారు. వేదములో సత్యమేవ జయతే అని చెప్పబడింది. అంటే సత్యమే జయిస్తుంది. అంటే మీరు సత్యాన్ని ఆశ్రయించిన, సత్యములో జీవిస్తున్న జీవితంలో ఎన్ని విషయాల్లో జయము పొందుతారు. మరి ఈ జీవితంలో ఎవరు జయము పొందినట్లు అంటే ఎవరైతే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడతారు వారే విజయం పొందినట్లు. దానినే పెద్దలు మోక్షం అని అన్నారు. ఈ మోక్షము సత్యాన్ని ఆచరించడం వల్ల వస్తుంది. మోక్షం అంటే ఈ సత్యాన్ని ఆచరించడం వల్ల వస్తుంది, లేకపోతే మోక్షం కలగదు. సృష్టిలో వృక్ష జాతి, క్రిమికీటకాలు, సర్పజాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇలా చూస్తే సృష్టిలో ఎన్ని ఉన్నాయి. మరి వీటిలో ఏటికైనా ఆత్మకు అంటే సత్యానికి ఉన్న లక్షణాలు ఉన్నాయా అంటే లేవు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఈ సృష్టి చేయబడినది ఏది సత్యము కాదని తెలుస్తుంది. కారణము సృష్టింపబడినవన్నీ అదృష్టమయ్యేవే, అంతమయ్యేవే. అందుచేత సృష్టింపబడిన దాన్నే సత్యము, అంతము కానిది సత్యము. అదే భగవంతుడు, ఆయనే పరబ్రహ్మ, ఆయన్నే ఆత్మ అని అంటారు. మరి పత్రిజీ ఒక సందర్భంగా ఏమన్నాడంటే ప్రతి ఒక్కరూ నారాయణ కావాలన్నారు. అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహము కలుగుతుందన్నారు. అంటే భోగము పొందుతారన్నారు. అంటే సుఖంగా జీవించాలని చెప్పారు. మరి నారాయణుడు కావాలంటే ఆత్మను అంటే సత్యాన్ని ఆశ్రయించాలి, అంటే ధ్యానం చేయాలని అర్థం. ధ్యానం చేస్తేనే ఆ సత్యాన్ని పట్టుకోగలుగుతాను. కర్మ సిద్ధాంతం ఏం చెప్పిందంటే మరి కర్మ సిద్ధాంతము ఏం చెప్పిందంటే సప్త సముద్రాలు అడ్డు వచ్చిన కర్మ అనేది తప్పదు. అంటే ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్పింది, సప్త సముద్రాలు అడ్డు వచ్చిన ఈ కర్మ సిద్ధాంతం తప్పదు. మనం చేసింది మనం అనుభవించాల్సిందే, తప్పదు. ఇది ఎప్పుడైనా ఎన్ని దిక్కులకు అది కర్మ అనేది అది మనకు తప్పదు. మానవుడు చెప్పేది ఒకటి, పుణ్యకర్మలు పాపకర్మలు ఉన్నాయి. ఈ సృష్టిలో నియమాలు ఉన్నాయి. కష్టము వచ్చినప్పుడు ఎందుకు వచ్చినవి అంటే అది ఏదో ఒక ద్వారా
వస్తుంది. మరి బట్టి ఇందున్న చెట్టు విత్తును బట్టి చెట్టు వస్తుంది. ఎందుకు వచ్చినాయంటే మరి కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఈ గింజను బట్టి చెట్టు వస్తుంది. మనం ఏది అయితే వేస్తామో అదే వస్తుంది. మన పుణ్యకర్మలు అయినప్పుడు భోగాలతో అనుభవిస్తున్నప్పుడు పాప కర్మలు వచ్చినప్పుడు కష్టాలు అనుభవిస్తాము. ఏది పడితే అది అన్నప్పుడు కడు దుబ్రంగా ఉంటుంది. మరి కష్టాలు పడేటప్పుడు కడు దుబ్రంగా ఉంటుంది. పుణ్యంగా ఉంటుంది. పుణ్యకర్మంగా ఉంటుంది. పాప కర్మలు పడినప్పుడు పావనము ఏ జీవిని చంపకూడదు. మరి ఏ జీవిని పాపకర్మలు అంటే ఏ జీవిని చంపకూడదు. మానవ జీవితంలో ఒక సద్గురువు వచ్చినాక ఈ సత్యాన్ని తెలిసింది. మన జీవితంలో ఒక సద్గురువు వచ్చినాక ఈ సత్యాన్ని తెలిసింది. ఈ సత్య జ్ఞానమే మరి సత్యాన్ని తెలుసుకుంటేనే మనము ఏది చేస్తామో ఏది వేస్తామో ఆ పంట వస్తుంది. మరి ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనం ఏది వేస్తామో ఆ పంటే కోసుకుంటాము. మరి ఆధ్యాత్మ మార్గమే సోపానము అన్నాడు ఏమన్నాడు? పత్రిజీ చెప్పినాడు, నీ ఆధ్యాత్మ మార్గమే సోపానాలు అన్నాడు. అంటే నీ మాట నీకన్నా ఉపయోగపడాలి, పక్కవాడికన్నా అయినా ఉపయోగపడాలి అని చెప్తాడు. అంటే నోట్లో అంచి యోగులు ఎప్పుడు మౌనంగానే ఉంటారు, ఎప్పుడు మాట్లాడరు. ఒక్క మాట మాట్లాడితే అది ఎంతో ఆలోచించి పవిత్రంగా ఉండేటట్టు మాట్లాడతారు. లొడలోడ మాట్లాడితే మన శక్తి తగ్గిపోతుంది. అది ఉపయోగపడిన మాట వ్యర్థం అంటారు. మరి అందుకే పత్రిసారు చెప్పింది, నీ ఆధ్యాత్మిక మార్గమే సోపానాలు అన్నాడు. నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి అన్నాడు. మరి ఇంకా ఏమన్నా అంటే సత్యమైనది, నిత్యమైనది, ఎల్లప్పుడు ఉండేది, ఆది అంతం ఉండేది. అంటే ఆది ఉన్నప్పుడు ఉన్నది, మరి అంతము ఫస్ట్ లో ఉన్నది, మరి మధ్యలో ఉన్నది, అంతంలోనూ ఉన్నది. ఆ సత్యము ఆది అంతములో ఉన్నదని చెప్తాడు. ఎల్లప్పుడూ ఉండేది. అది దేనికి ఉంటుంది అంటే ఒక భగవంతుడికే ఉంటుంది. ఆత్మ అంటే భగవంతుడు అంటారు. మరి భగవంతుడు అంటే మనము ఎప్పుడైనా సత్యంలో ఉంటే ఆ సత్య మార్గమే మనల్ని కాపాడుతుంది. మరి ఒక రాజు ఏం చేసిన అంటే నీకు దర్శనం ఇస్తారని ఆ భగవంతుడు చెప్తాడు. ఎవరికి? ఆ రాజుకు. సత్యంలో ఉన్నాడు కాబట్టి. మరి నాకే కాదు, నా రాజ్యంలో ఉండే వాళ్ళందరికీ మరి ఆ దర్శనం కావాలి స్వామి అంటాడు. అందరికీ అర్హత ఉండదు అన్నాడు, కానీ ఒప్పుకోవాలి ఆయన. మరి అప్పుడు ఏం చేస్తున్నాడంటే, మరి తీసుకురా గుట్ట మీదకి, నేను అక్కడ ఉంటాను అంటాడు. అక్కడే తీసుకుపోయినాడు వాళ్ళ రాజ్యంలో ఉండే ప్రజలందరినీ. మరి ఆయన ఏం చేస్తున్నాడు, మరి కొంత దూరం పోయిన తర్వాత కొన్ని వస్తువులు వేసినాడు. ఆ వస్తువులు వేసుకుంటా అక్కడ కొంతమంది ఆగుతున్నారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మరి పిల్లల డబ్బులు వేసినారు. అక్కడ కొంతమంది ఆగుతున్నారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత మరి రత్నాలు వేసినారు.
మరి ఆ రత్నాలు ఏరుకునే దానికి అక్కడ కొంతమంది ఆగిపోయినారు. మరి ఇంకా కొంత దూరం పోయిన తర్వాత వజ్రాలు వేసినాడు. మరి రాజు భార్య కూడా ఆ తర్వాత చూసుకోవచ్చు ఆ భగవంతుణ్ణి, వజ్రాలు ఏరుకుందాంపా అని వెళ్ళిపోయిందంట. మరి ఇంకా మిగిలింది ఎవరు? రాజు ఒకడు. మరి ఏడి రాజా, మీ ప్రజలందరూ రాజ్యంలో వాళ్ళందరూ దర్శనం చేయాలంటే అంటే ఎవరున్నారు? భార్య కూడా లేదు, వెళ్ళిపోయింది, వజ్రాలు ఏరుకోవడం. మరి ఆ సత్యం అన్నది అందరికీ అబ్బదు అన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సత్యము అందరికి అబ్బదు. 350 జన్మాలు ఉంటేనే ఈ జూములోకి వచ్చి ఈ సత్యాన్ని పట్టుకొని ఈ క్లాసులు వింటాము, చెప్తాము. ఎందుకంటే ఇది సత్యమైంది. మనలోనే ఆ భగవంతుడు మన శరీరంలోనే ఉన్నాడు, బయట ఎక్కడా లేడు. బయట ఎత్తులాడు ఇదేంది, బయట లేడు అని చెప్తారు. మనం ఏం చేస్తున్నాము? వేలు ఖర్చు పెట్టి మనం ఆ బంధువుల 20,000 పెట్టినాక అక్కడంతా తిరిగి వచ్చినా మళ్ళీ పోవాలా, సిరిడి ఉండాలి, ఇంకోటి ఉన్నది, 2 ఉన్నాయి కొరవ అంట. అంటే 20,000 పెట్టి అన్ని లెక్కలు తిరిగి ఏం తెలుసుకున్నామంటే ఈ మనం తిరిగేటప్పుడే కదా అన్ని చూడాలా అంటారు. ఏం చూసినామంటే అదే గుళ్ళు పోయే దేవుళ్ళంతా చూసినాము, ఆ జనాలు చూడే పట్టకుండా ఉండాలంటారు. జనాలను అక్కడ ఉండే వాతావరణం చూసిన తప్పనిచ్చి ఏం తెలుసుకున్నారు? ఏమి లేదు. అంటే మనకు తెలియనప్పుడు కూడా నేను కూడా అదే చేస్తున్నాను. ఫస్ట్ లో ఆ గుళ్ళకు పోయి ఉపవాసాలు ఉండి దీపాలు వెలిగించి మళ్ళా పిల్లలు వస్తే మళ్ళా వచ్చి వంట చేసి ఇది చేస్తున్నాను. కానీ ఇది కాదు అని అంతరాత్మ చెప్తానే ఉన్నది. కానీ మళ్ళీ మెట్టు ఆ గాయత్రి పూజ చేస్తా, అక్కడ దీపాలు వెలిగిస్తా, ఆర్తిస్తా, పాటలు పాడుతా ఉంటే అసలు సద్గురు వచ్చి దీనికే ఇంత ఇది పడుతున్నారు, అసలు చూపిస్తే పట్టుకుంటారని ఆయన 10 సంవత్సరాలు మా ఇంటికి వచ్చినాడు, చెప్తా అన్నాడు. ఎందుకంటే అమ్మ ఒక్క మాట చెప్పినా 10 మంది వింటారు, మీరు వింటారు, పిలిచండి అంటారు. ఎంతమందిని పిలిచినా ఒక్కరు కూడా రారు. అంటే ఆ అర్హత లేదు వాళ్ళకు వినేదానికి. మాకాడ ఇది తిరిగి అయితే అంటారు. గురువు గారు వాళ్ళందరినీ పిలిచినాను ఒక్కసారి 10 సార్లు, వాళ్ళు ఎవరు రాలేదు, మాకే చెప్పని మేమే కూర్చుంటాం. ఆయన పొద్దునొట్టు చెప్పి ఫోన్ చేసుకొని సాయంత్రంగా పోతాడు. 2-3 రోజులు అట్ట వచ్చి అట్ట చెప్తా ఉంటాడు. కానీ ఆయన వచ్చినాక మేము అందరం కూర్చొని వింటా ఉంటాం. ఎవరికి అర్హత ఉంటే వాళ్ళే వింటారు. అది అబ్బుతుంది. మా ఇంట్లో ఆయన ఏం చెప్తారు, ఈ పక్క ఎవరికి లేదు, నీకు ఒక్కదానికే నా భక్తి చెప్పేది, అందరు వినవలేదు అని అంటాడు. వాళ్ళందరితో నాకేం పని ఉంది అని చెప్తా. ఇప్పుడు ధ్యానమైనా మా అమ్మగారి పక్క లేదు, అత్తగారి పక్క లేదు, వాళ్ళు ఎవరు వాళ్ళు రాలేదని మనం గమనుంటామా? ఎవరు అది అర్హత ఉంటుందో వాళ్ళకే అబ్బుతుంది, అది వినాలని ఇష్టపడుతుంది. మళ్ళీ తర్వాత మా మాధవి పెళ్ళైన తర్వాత అప్పుడు పొద్దుటూరులో నేర్చుకొని అక్కడికి పోయింది. అప్పుడు నాకు చెయ్యి కాలు నొప్పిగా ఉంటే అక్కడ పోయి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాక పిల్లవాడికి 5వ నెల అని ఇడిపించడానికి పోయినా. మళ్ళీ అప్పుడు ఏం చేస్తుంది, ఒక ధ్యానం చేస్తే కదా అమ్మకాడికి తోడుపోయి ఆమె చెప్పింది, ఎందుకు ఇప్పుడు పోతే 10,000 అవుతుంది, ధ్యానం చేసుకో అన్ని పోతాయి, సర్వరోగ నివారణ అన్నారు కదా, సకల భోగాలు అన్నారు కదా, మరి సత్య ధ్యానం అన్నారు కదా, మరి ఇది చేసుకొని ఆమె పట్టుబట్టింది. అపాయింట్మెంట్ డేట్ అయిపోయింది. మరి అప్పుడు ప్రతిరోజు ఆడ 10 రోజులు ఉన్నాను. ఆ 10 రోజులు ఏం చేసామంటే ఆమె కాలేజీ పోతే బిడ్డను పట్టుకోవాలని 10 రోజులు. అప్పుడు ఏం చూస్తానంటే సాయంత్రం 6కి పోయి మళ్ళా పొద్దున సాయంత్రం 6కి వచ్చేది. అక్కడ ఒక రోజు నైట్ అంతా ధ్యానమే. అపార్ట్మెంట్ వంటి వాకిలు కూడా వేయరు, వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, చేసుకొని పోయేవాళ్ళు పోతా ఉంటారు. ఇల్లంతా పిరమిడ్లు పెట్టినారు. అక్కడ 10 రోజులు అయిన తర్వాత మళ్ళా సార్ జగన్నాథ్ గుట్టకు వచ్చినాడు కర్నూలు దగ్గర. అక్కడికి అందరు పోతున్నారు. ఒక యాన్ తీసుకొని అక్కడికి పోయి అక్కడ 2 రోజులు ఉండి
చేసిన తర్వాత దాని రుచి తెలిసింది. అక్కడ ఒక పాట రాపించుకొని వచ్చింది. అది అందరికీ ఆనందంగా ఉంది. ఆ పాట నాకు నచ్చిందంటే పాట కానీ ముగ్గు కానీ నిద్రపోను. అలాంటి ఈ పాటను రాపించుకొని అందరూ జిరాక్స్ తీసుకున్నారు. కానీ ఈ యుద్ధ అనేది ఈ యుద్ధను పట్టుకొని మళ్ళా మా ఇంట్లో 41 రోజు అందరినీ ధ్యానం చెప్పించినాం. ఎందుకంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా నేర్చుకుంటారని. ఆయన 41 రోజు 2-3 మాస్టర్లను కొద్దిగా గ్యాప్ ఇచ్చి మళ్ళా ఒకరిని తీసుకొచ్చి అలా చేసిన తర్వాత అందరూ వస్తా ఉన్నారు. మరి కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయినారు. ఎప్పుడు ఎంతమందిని పిలిచినా కూడా వాళ్ళలో పోయి చెప్తారన్నా కూడా మాకే తిరిగి మాకొద్దులే అంటారు. కానీ అర్హత అనేది ఉండాలి. ఈ బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే ఈ అర్హత అనేది మనం సంపాదించుకోవాలి. అందరికీ అవ్వదు. అందరు వినాలని ఇష్టపడరు. అదే భీమవరం పోవాలన్నా ఆయన చెప్తారు సారు. మరి భీమవరం రండి రండి అని ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. ఎందుకంటే అక్కడ 10 గంటలు ధ్యానం చేస్తారు రోజుకు. మరి వింటారు. మరి సాధన ఉంటుంది, ఇండం ఉంటుంది, శాకాహారం ఆహార నియమాలు ఉంటాయి. వచ్చేటప్పుడు కూడా ఆమె మధ్యలో ఆడిన ఆకలి అయ్యి తింటారేమో హోటల్లో అక్కడ తెల్లగడ్డేసి ఉంటుంది, పులిహారం ప్యాకింగ్ చేస్తుంది, అందరికి ఒక్కొక్కటి ఇస్తుంది మధ్యలో తినమని. మరి అంత సౌకర్యం ఉంది ఆడ. అందుకనే భీమారం రండి అంటారు. మరి అందుకని ఈ భగవంతుని పట్టుకోవాలంటే అందరు ఇష్టపడరు, అందరు రారు. సాక్షాత్ భగవాడు మన శరీరంలోనే ఉన్నాడు, ఆత్మే భగవంతుడని తెలుసుకోలేకున్నారు. ఆ భగవంతుని పట్టుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవని తెలుసుకోవాలి. మరి ఆత్మ అంటే భగవంతుడు అంటారు. ఈ సృష్టి 84 జీవరాశుల్లో ఉన్నది ఆ భగవంతుడే. అందరి ఆత్మలో ఉన్నది ఆ భగవంతుడే. మరి సమయమే సాధన అన్నారు, సహనమే ప్రగతి అన్నారు. మరి సమయాన్ని కూడా మనం వృధా చేసుకోకుండా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా ఈ పుస్తకం చదువుకోవడము, ఈ క్లాస్ వినడము, మరి క్లాసులు చెప్పడము, ఏదో ఒకటి చేస్తారు. ధ్యానం చేస్తారు. సార్ అదే చెప్తాడు. ఈ క్షణంలో మనకేం జరుగుతుందో తెలియదు. మనం భూమి మీద పాఠాలు నేర్చుకోవడానికి వచ్చినాం. అది ఒక్క క్షణం వేస్ట్ కాకుండా మనము దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. సహనమే ప్రగతి అంటే సహనంగా ఉండాలి. సహనం ఉన్నప్పుడే మనం సాధించగలుగుతాము. అహంకారం ఉన్నోడికి ఆత్మజ్ఞానం అవ్వదన్నారు. ఎందుకంటే వాడికి తమో గుణము రజోగుణం ఉంటే అహంకారము బద్ధకం ఉంటారు. మరి సప్తగుణం వచ్చేంత వరకు వాడు గురువు ఎక్కడ ఉండేది తెలియదు. ఆ గురువును ఈ వినాలన్నా కూడా సప్తగుణం రావాల. మరి అప్పుడు ఆ తమో గుణంలో 150, రజోగుణంలో 150, సప్తగుణంలో 150, 350 జన్మాలు వచ్చిన తర్వాత వాడు ఇష్టపడతాడు. వినాలా, ఈ బోధ వినాలా, ఈ సద్గురువు దగ్గర విని మనము ఈ సత్యాన్ని తెలుసుకోవాలా అని వాడు ఇష్టపడతాడు. అందుకని మనం ఎప్పుడు ఈ సాధన చేస్తూ ఈ క్లాసులు వింటా ఉంటే ఎన్నో జన్మల పుణ్యము, మీరు ఎన్ని జన్మాలు పుణ్యం చేస్తారని సార్ చెప్తానంటారు ప్రతిరోజు. ఈ చుట్టులో ఉండే వాళ్ళంతా మాస్టర్లే, నేర్చుకునే వాళ్ళు కాదు, అందరూ మాస్టర్లేను. వీళ్ళంతా దేవుళ్ళే. దేవుడు మనలో ఉన్నప్పుడు మనమే దేవుడు, ఎక్కడో లేడు అని చెప్తారు. మరి ఈ అవకాశం ఇచ్చినాక థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా ఉందమ్మా. చాలా బాగా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.